రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పంచుతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంచుతామని హామీ ఇచ్చారని, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారని, ఇప్పటి వరకు దాన్ని చూసేయలేకపోవడం సరి కాదని ఈ నేపథ్యంలోనే తాము నిరసన వ్యక్తం చేసినట్లు వారు తెలియజేశారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబీసీ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలను మరి అవి అమలు చేయకపోవడం పట్ల ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా అన్ని కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్లకు రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. వెంటనే ఏదైతే ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయో ఈ యొక్క పార్టీ మరి గ్యారెంటీల మీద వచ్చింది, వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రభుత్వము రాకముందు ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలో మరి 42% బీసీలకు ఏదైతే సర్పంచుల్లో కానీ ఎంపీటీసీల్లో కానీ జెడ్పీసీలో కానీ వాటా కల్పిస్తామని చెప్పి కూడా మరి ఎన్నికలు పోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై మేము ఖచ్చితంగా కొట్లాడతాం. బీసీలకు 42% ఇచ్చే వరకు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా బీజేపీ పార్టీ ప్రజలతో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఏదైతే బీసీలకు సప్లాన్లో భాగంగా ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వృత్తుల పట్ల చేయూతనిస్తారని చెప్పారు. ఇప్పటి వరకు కూడా అలాంటి చేయూత విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలే. మన బడ్జెట్లో కూడా అట్లాంటి విషయాలను చెప్పలేదు, పెట్టలేదనే విషయాన్ని కలెక్టర్ గారికి తెలిపినాం. మరి అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్లు బీసీలకు ప్రతి ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి కూడా అలాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదు. మరి ఏదో తూతూ మంత్రంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కనుక దాని మీద కూడా బీజేపీ ఓబీసీ ఇవన్నీ కూడా మూమెంట్గా వేస్తాము. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో కొట్లాడతామని చెప్పి ఈ యొక్క కలెక్టరేట్లో మేము తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ముదిరాజ్ గంగపుర్త అన్ని బీసీ కులాలకు వారి యొక్క వృత్తుల పట్ల క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళకు మొన్న ఏదైతే బడ్జెట్లో ₹1 పెట్టకపోవడం కూడా ఇది సమంజసంగా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని పట్ల కూడా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసినాం. ఈ 6 విషయాలు ఏదైతే ఈరోజు రైతు బంధుల విషయం కూడా పూర్తిగా రైతు బంధును అందరికీ అమలు చేయకుండా కొన్ని రూల్స్ పెట్టి రైతులను పుట్టగొట్టిండ్రు. దాని మీద కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పార్టీ పోరాడుతుంది. మరి అదేవిధంగా మనము ఈ మధ్యన అసెంబ్లీలో చూస్తున్నాం, ఇంటి కొట్లాట వ్యక్తిగతమైన విషయాలను మాట్లాడుతూ ఈ యొక్క ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండ్రో ఇది కరెక్ట్ కాదు. ఏదైతే ప్రజల పట్ల ఏమైతే ఉన్నాయో వీటి మీద మాట్లాడాల. పాతయి ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, ఇంట్లో అన్నం తిన్నాడు, ఇంట్లో అన్నం తినలేదు. ఏదైతే 6 గ్యారెంటీల మీద వెంటనే కలెక్టర్ గారు ద్వారా ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ చేయమని చెప్పి తెలియజేయడం జరిగింది. భారత్ మాతాకి